హలో అండి అందరికీ. ఈరోజైతే నేను మా ఇంట్లో అయితే చిప్స్ అయితే చేస్తున్నాను. ఉన్న 4 ఆలుగడ్డతో నేనైతే చేస్తున్నాను. ఇది ఫస్ట్ కూల్ వాటర్‌లో ఏయాలండి. నేనైతే ఇవైతే పొట్టు తీసేసి కూల్ వాటర్‌లో ఏసేసి ఇదైతే 10-15 మినిట్స్ దాకా ఉంచేసుకున్నాను. ఎందుకని అంటారా? ఇది కూల్ వాటర్‌లో ఉండడం వల్ల చాలా మంచిగా చిప్సులైతే వచ్చేస్తదనమాట. దీనికే మా బుడ్డోడైతే అస్సలు ఆగట్లేదు, ఆడుకుంటున్నాడు. ఇక్కడైతే చేతులు జారిపోయాయన్నమాట నాకైతే. నేను ఫస్ట్ మర్చిపోయాను. ఫస్ట్ క్లాత్‌తో తుడిచేసుకొని దీన్నైతే ఇలా చిప్సులైతే ఉంటే మాత్రం ఇలాంటి దీంతో చేసుకోవచ్చండి. నేనైతే మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. చాలా తక్కువ టైంలో వచ్చేసింది. చాలా తక్కువ రేట్‌కే వచ్చేసిందనమాట. చిప్సులైతే ఇలా చాలా బాగా క్రిప్సీగా అయితే ఇలా షేప్‌లో అయితే మంచిగా వచ్చాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చేసాయి అయితే. నేను చేస్తూనే ఉన్నాను. ఒక్కొక్కటి అయితే నాకు అంటే ఫస్ట్ టైం కాబట్టి ఇది అంటే యూజ్ చేసే కొద్దీ మంచిగా అవుతదంట. నా కొద్దిగా అయితే చేతులు బుడ్డోడు అస్సలు ఆగట్లేదు. ఒకవైపు అయితే నేను పట్టుకున్నాను. ఒకవైపు మా చెల్లి అయితే పట్టుకుంది. ఇప్పుడైతే ఈ చిప్సులు అయితే ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎంత ఇష్టంగా తింటారో అసలు. నేను ఫస్ట్ టైం చేశానని అనుకోవచ్చు, కానీ చాలా బాగా వచ్చేసిందనమాట. మా చెల్లి అయితే ఒకవైపు చెయ్యక్క చెయ్యక్క అంటే సర్లే అని నేనైతే ఇలా ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకున్నాను. ఫస్ట్ నేను క్లాత్ తుడవలేదు కాబట్టి ఇలా అయితే చిప్స్‌లాగా అంటే ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా అయితే ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ మీరు అలా తుడిచేసి చేస్తే బాగానే వస్తుంది. నేను తుడవలేదు కాబట్టి ఫస్ట్ అయితే ఆయిల్‌లో అయితే మా చెల్లి అయితే వేసేసింది నాకు చెప్పకుండానే, వీడియో తీయంటే. ఇప్పుడైతే క్రిప్సీగా అయితే వచ్చేస్తుంది. నిజంగా అండి బయట చిప్స్ లాగానే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. గింతే చేసాము కానీ మా నాన్న అయితే మొత్తం తినేసాడు. నిజంగా చెప్పాలంటే మా తమ్ముడు కూడా టేస్ట్ చేయలేదు. మా తమ్ముడు మా అమ్మ అదే చెప్తుంది అసలు. అంటే మా తమ్ముడు టేస్ట్ చేయలేదు, మొత్తం తినేసావని. నాకు తెలియదని మా నాన్న బాగుందనేసరికి నేను మొత్తం తినేసా అని మా నాన్న అయితే అన్నాడన్నమాట. నేనైతే ఇంకా రేపో మాపో చేస్తాను, ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు అని మా అమ్మకైతే చెప్పేసాను. తర్వాత ఇలా అయితే క్రిప్సీగా చాలా బాగా వచ్చేసాయి అన్నమాట. పొయ్యి మీద ఇంకా దీంట్లో ఒకటి పొయ్యి మీద చేసాం కాబట్టి చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. మీరైతే ఇష్టపడి తింటారు, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మీషోలో అయితే కామన్ అయిపోయింది. అంటే రేట్ తక్కువ కాబట్టి ఇలా అయితే చిప్సులు చేసుకునే చాలా డిజైన్లు వస్తున్నాయి దాంట్లో అయితే. నేనైతే దాంట్లో డిజైన్ అంటే ఏరేగా చేసుకునేది 6 ఐటమ్స్ వచ్చాయన్నమాట. అంటే చాలా విధాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధాలుగా అయితే చేసుకున్నాను. మా చెల్లి అయితే ఫస్ట్ అయితే క్రిప్సీగా ఉంది, ఒకసారి చూడక్క అని చూపిస్తుంది నాకైతే. ఒకసారి అయితే ఉప్పు, తర్వాత అది ఇంటి గొడ్డు కారం అండి. అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి కారం ఉంటుంది. మా చెల్లి అయితే ఇంకా తీస్తుంది, అంటే మా అమ్మ తీస్తుంది ఒకవైపు, మా చెల్లి ఏమో గుంజుతుంది అన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు, కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మా చెల్లి అయితే కలిపేసుకుంటుంది. చాలా అంటే బాగుంది. ఎంత బాగుందంటే సూపర్గా ఉందన్నమాట. మీరు కూడా ఇష్టపడి తింటారన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తానికైతే కలిపేసింది. ఇదైతే కలపడానికి చాలా టైం పట్టింది. ఒకవైపు అయితే అంటే మొత్తం పట్టాలి కాబట్టి మా చెల్లి ఇలా కాదే ఒకసారి అంటే గిన్నెను ఒక పైకి కింద ఎలా చేయి అంటే మా చెల్లి అసలు తర్వాత చేసిందన్నమాట. ఇప్పుడు చేసేసరికి మొత్తం అయితే ఒకసారి అంటే మొత్తం కలుపుకున్నాము. బాగా వచ్చిందన్నమాట. సరే అని కొద్ది కారంగా ఉందాక ఇంటి కారం అలాగే ఉంటుంది. అదే అంటే కొట్లో కారం అలా ఉండదు. అందుకే కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పేసరికి తర్వాత రండే అలా అనిపించింది. తర్వాత అయితే మొత్తం తినేసాడు మా డాడీ అయితే. మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి.